హలో, ఇది మా బాల్కనీలో ఉన్న ప్లాంటర్లో పెరిగిన సమ్ ర్యాండమ్ క్రీపింగ్ ప్లాంట్. యాక్చువల్గా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొన్న ఒక పింక్ సింగోనియం ప్లాంట్ని ఈ ప్లాంటర్లో వేశాను. దాని ప్రక్కనే ఒక చిన్న న్యూ ప్లాంట్ గ్రో అవుతుంటే నేను దాన్ని అపరాజిత ప్లాంట్ అనుకొని అలాగే వదిలేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ప్లాంట్ బాగా పెరిగిపోయి సింగోనియం ప్లాంట్ డ్రై అయిపోయింది. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే సింగోనియం ప్లాంట్ డ్రై అయిపోయింది, ప్లస్ ఇది అపరాజిత ప్లాంట్ కాదు కూడా అని. తర్వాత దీనిలో ఒక బ్యూటిఫుల్ బర్డ్ తన నెస్ట్ని వీవ్ చేయడం స్టార్ట్ చేసింది. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఆ నెస్ట్లో ఆ బర్డ్ 2 బేబీస్ని పెట్టింది. రోజు ఆ బేబీస్ దగ్గరికి 2 బర్డ్స్ వస్తూ ఉండేవి. ఒక బర్డ్ ఫుడ్ తీసుకొచ్చి ఫీడ్ చేస్తుంటే ఇంకొక బర్డ్ ఆ బేబీస్ని గార్డ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. మా కిచెన్ విండోలో నుంచి ఈ సీన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండేది. చూడండి, ఈ బేబీస్ని ఇంత చిన్న నెస్ట్లో ఎంత బాగా అడ్జస్ట్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాయో. నేను ఈ బేబీస్ని వీడియో తీస్తుంటే పాపం నేను వాటికి ఏమైనా హార్మ్ చేస్తున్నానేమోనని ఈ బర్డ్స్ 2 ఎంత వర్రీ అవుతున్నాయో. చూడండి, మన మనుషులే కాదు, ఈ బర్డ్స్ కూడా వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమో కదా. వన్ ఫైన్ డే అవి నెమ్మదిగా ఆ నెస్ట్ నుంచి ఆ 2 బేబీస్ని ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్ళిపోయాయి. ఆ బర్డ్స్ వెళ్ళిపోయినందుకు బాధ కలిగిన నా ప్లాంట్ ఆ బర్డ్స్కి కొన్ని రోజులకి అయినా షెల్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీ అయ్యారా? ఇంతకీ ఆ బర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేశారా? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.